ఈ దేశం మనకే చెంది కాదు సార్. ఈ దేశాన్ని మనం ఏం చేస్తామని చెప్పండి. హక్కుల గురించి కాదు, బాధ్యతల గురించి చెప్పండి. అణిచివేత కాదు, అభివృద్ధి చెప్పండి. విద్వేషాలు కాదు, ఐక్యత చెప్పండి. ఈ దేశం వేల సంవత్సరాల సంస్కృతిని తెచ్చిందని చెప్పండి. మనిషి ఎట్లా బతకాలనే జీవన విధానాన్ని ఇచ్చిందని చెప్పండి. పోరాటాలు కాదు, టెక్నాలజీతో పోటీపడి ప్రపంచాన్ని ఎలా ఏలాలో చెప్పండి. వేల సంవత్సరాల యుద్ధాలు, పోరాటాలు, ఉద్యమాలు చేసి కలిసిన దేశం సార్. వీలైతే ఐక్యమత్యం అభివృద్ధి గురించి నేర్పండి. ఇంకా పోరాటాలని చెప్పండి సరిపడు. దేశం వేరు, మనం వేరు కాదు. దేశం అంటే మనం, మనం అంటే దేశం. జితేందర్ రెడ్డి గారి సినిమా చూడండి. అనేక మంది మాలాంటి కార్యకర్తలను తయారు కావడానికి కారణము జితేందర్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తులే. కాబట్టి ఇంకా చాలా విషయాలు దానిలో మిస్ అయిన దాని చాలా విషయాలు ఇంకా మర్చిపోవడానికి ఇంకా వద్దనుకుంటారే. ఇంకా కార్యకర్తల్లో పడి ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుంది. మర్చిపోలేకపోవడానికి ఇంకా చరిత్ర ఉంది వర్త. కాబట్టి అటువంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క చరిత్రను కళ్ళ కట్టినట్టుగా చూడటువంటి నిజంగా రవీంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా డైరెక్టర్ విరించి వర్మ గారికి, అదేవిధంగా సేమ్ మరి జితేందర్ రెడ్డి గారి పోలికలుతున్నాయి. మరి జితేందర్ రెడ్డి గారి లెక్కనే నటించినటువంటి మరి రాకేష్ గారికి, నిజంగా వాళ్ళ బృందానికి అందరూ కూడా పూర్తి జాతీయవాదులు అందరి తరఫున మీకు హృదయపూర్వక నిజంగా కృతజ్ఞతలు, అభినందనలు.